భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 4/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష దశమి సోమవారం. ఈరోజు దశమి ఉదయం 9:48 వరకు దశమి ఉంది. ఈరోజు దశమిని ఆచరించాలి. రేపు ఏకాదశి ఉపవాసం చేసుకోవాలి. నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం 8:32 వరకు ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రవేశిస్తుంది. వర్జం మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 4:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:12 వరకు. మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తాలు 3:04 నుండి 3:55 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:29. అమృతగల రాత్రి 1:09 నుండి 2:54 వరకు. అలాగే రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7:30 వరకు. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. ఈరోజు బ్రహ్మయోగం ఉదయం 7:28, గరంజి ఉదయం 9:46, వని రాత్రి 10:35. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగానే ఈరోజు పూర్తయి ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి వారు చేయి పనులన్నీ ఉద్యోగాల్లో ఇబ్బందులు, ధనమును కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు లేదా రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. మిథున రాశి విశేష ధనవృద్ధి, దైవబలం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశి శుభకార్యాలు కలిసి వచ్చుట, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. సింహరాశి వారి అందరిలో విరోధాలు కానీ రాని బాకీలు వసూలవడం, ధనవృద్ధి. కన్యారాశి శత్రుభయం, ఆర్థికంగా ఇబ్బందులు, ఆందోళనలు, అందరితో విరోధాలు. తులారాశి బంధుమిత్రుల సంగమం, విందు వినోద శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. వృశ్చిక రాశి ప్రయత్న సౌఖ్యం, అధిక ఖర్చులు, ప్రయాణాలు కూడా ఉండే అవకాశం. ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంది. స్థిరాస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు, ఒక కొలిక్కి రాకపోవడం, మీరు చర్చలు ఫలించలేకపోవడం, కొంచెం కుటుంబ వాతావరణం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు. మకర రాశి కుటుంబంలో ఆనందం, దూర ప్రాంత ప్రయాణాలకు అవకాశాలు. కుంభరాశి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. విశేష ధనవృద్ధి, బంధుమిత్రుల రాక. మీనరాశి వారి ధనమునకు ఇబ్బందులు, మాట పట్టింపులు, దానివల్ల విరోధాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణవే అజయో మహర్షి స్వాభావ్యో జతామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మతి విక్రమ అన్నారు. ఈ పవిత్ర నామాల్లో 10 విధమైన నామాలు ఉన్నాయి. అందులో అజహ, ఓం అజయాయ నమః, అజహాయ నమః. అజము అంటే పుట్టుక లేనిటువంటి వాడు కనుక పరమాత్మ అజహగా ప్రసిద్ధి చెందాడు. రజోగుణమును ఆశ్రయించి చతుర్ముఖ బ్రహ్మైన సృష్టిని గావించిన వాడు పరమాత్మయే కనుక అజనామాచ్యుతుడయ్యాడు. అంతేకాదు ఆ అనగా విష్ణువు అని అర్థం. జ అనగా జన్మించిన వాడు, ఆ అనగా విష్ణువు, జ అనగా జన్మించినటువంటి వాడు కనుక విష్ణువు అని మన్మధుడుగా చెప్పబడ్డాడు స్వామి. అంటే విష్ణువునకు జన్మించిన వాడు మన్మధుడు కదా. మన్మధుడ భగవద్ విభూతిగా చెప్పబడింది కనుక పరమాత్మని అజహ అని ఆ విధంగా కూడా అజుడు అన్నారు. కనుక పరమాత్మ పుట్టుక లేనటువంటి వాడు, శాశ్వతుడు, ఎప్పుడు ఉన్నటువంటి వాడే. బ్రహ్మగా పరమాత్మ అవతరించినటువంటి వాడుగా. ఆ ప్లస్ జ అంటే విష్ణువు, జ అంటే విష్ణువుగా జన్మించినటువంటి వాడు. తన మన్మధుడిగా కూడా కుమారుడుగా మన్మధుడిగా పుట్టినటువంటి వాడు కూడా అజుడు అని కూడా స్వామిని కీర్తించారు అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.